జూన్ 2014 దాదాపు 6 దశాబ్దాల పాటు కలిసి ఉన్న ఒకే రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఒకరికి వందేళ్ల చరిత్ర, అద్భుతమైన ఐటీ సామ్రాజ్యం ఉన్న మహానగరం దక్కితే, మరొకరికి అప్పులు, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం మిగిలింది. అది జరిగి 10 ఏళ్లు దాటింది. అసలు ఈ 10 ఏళ్లలో ఎవరు నిజంగా డెవలప్ అయ్యారు? లెక్కలు తీస్తే ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయి. ఒక రాష్ట్రం ఏకంగా 3,47,000 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే టాప్ లిస్టులోకి దూసుకుపోతే, మరొక రాష్ట్రం తలసరి ఆదాయం 2,42,000 దగ్గరే ఆగిపోయింది. అయితే ఆంధ్ర తెలంగాణని ఎప్పటికీ దాటలేదా అంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఈ 10 ఏళ్ల ప్రయాణం కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా 2047. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ రెండు రాష్ట్రాలు రిలీజ్ చేసిన మాస్టర్ ప్లాన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ వీడియో చివరిలో 2047 నాటికి ఈ రెండు రాష్ట్రాల్లో అసలు విన్నర్ ఎవరో డాటాతో సహా తెలుసుకుందాం. అలాగే ఈ రెండు రాష్ట్రాల బలాలు మరియు బలహీనతల గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు అసలు నష్టం ఎవరికి జరుగుతుంది? ఆన్సర్ చాలా సింపుల్. రెవెన్యూ ఇంజన్ కోల్పోయిన వాళ్ళకి. తెలంగాణకి వచ్చిన అతిపెద్ద బలం హైదరాబాద్. రాష్ట్రం విడిపోయినప్పటికే హైదరాబాద్ ఒక గ్లోబల్ ఐటీ హబ్. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు ఇక్కడే ఉన్నాయి. అండ్ ఫార్మాసిటికల్స్ కి కూడా ఒక మేజర్ హబ్. దీనివల్ల తెలంగాణకి మొదటి రోజు నుండే వేల కోట్ల ట్యాక్స్ రావడం మొదలైంది. రాజధాని కట్టుకోవాల్సిన అవసరం, ఆ ఖర్చు తెలంగాణకి లేదు. అందుకే తెలంగాణ తలసరి ఆదాయం ఈ రోజు జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు ఉంది. కానీ ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ కు అత్యంత విలువైన ఐటాక్స్ పేయింగ్ మిడిల్ క్లాస్ దూరం అయ్యింది. వాళ్ళ దగ్గర అద్భుతమైన వర్క్ ఫోర్స్ ఉంది, సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది, కానీ హైదరాబాద్ లాంటి క్యాష్ కౌ లేదు. దీనికి తోడు రాజధాని ఎక్కడనే గందరగోళం వల్ల ఇన్వెస్టర్లు కూడా ఏపీకి రావడానికి కొంచెం భయపడ్డారు. కానీ ఆంధ్ర ఇక్కడితో ఆగిపోలేదు. వాళ్ళకున్న నేచురల్ స్ట్రెంత్ ను నమ్ముకున్నారు. అదే 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం, అద్భుతమైన గ్రీన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఈ 10 ఏళ్లలో ఆంధ్ర అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్ లో దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ కి చేరింది. ఇండియా నుండి ఫారెన్ దేశాలకు ఎగుమతయ్యే సీ ఫుడ్ లో ఎక్కువ భాగం ఆంధ్ర నుండే వెళ్తుంది. అలాగే వైజాగ్, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వారా లాజిస్టిక్స్ బిజినెస్ కూడా బాగా పెరిగింది. కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు కూడా లైన్లోకి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలు పూర్తిగా వేరు దారులను ఎంచుకున్నాయి. తెలంగాణ ఒక గ్లోబల్ టెక్ ఆఫీస్ లాగా మారుతుంటే, ఆంధ్ర ఇండియాకి ఒక పెద్ద ఫ్యాక్టరీ అండ్ సరుకుల రవాణా గేట్వే లాగా మారుతుంది. బయటకి అంతా బాగానే కనిపిస్తున్నా రెండు రాష్ట్రాల ఎకానమీలో కొన్ని భయంకరమైన వీక్నెస్లు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ముందుగా తెలంగాణ ఒక బుల్లెట్ ట్రైన్ లాంటిది. కానీ ఆ ట్రైన్ కి ఉన్నది ఒకటే ఇంజన్, అదే హైదరాబాద్. రాష్ట్రం మొత్తం ఉత్పత్తి చేస్తున్న జీడిపిలో ఏకంగా 50% పైగా కేవలం గ్రేటర్ హైదరాబాద్ నుంచే వస్తుంది. తెలంగాణ ఎకానమీలో 66% సర్వీస్ సెక్టర్దే. రేపు పొద్దున గ్లోబల్ ఐటీ మార్కెట్ క్రాష్ అయినా, లేదంటే రియల్ ఎస్టేట్ పడిపోయినా తెలంగాణ ఎకానమీ కుప్ప కూలుతుంది. పైగా ప్రాజెక్టుల కోసం చేసిన 5 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రం మీదే ఉంది. గ్రామాల మధ్య, హైదరాబాద్ సిటీ మధ్య ఆర్థిక అంతరాలు చాలా పెరిగిపోయాయి. ఇక ఆంధ్ర పరిస్థితి చూస్తే వాళ్ళ బలం వాళ్ళ సముద్ర తీరం మరియు వ్యవసాయం. ఈ రోజు ఇండియా నుండి ఎగుమతయ్యే సీ ఫుడ్ లో ఏపీదే ఫస్ట్ ప్లేస్. కానీ ఆంధ్రకున్న అతిపెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా? ఫస్ట్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. సెకండ్, అప్పులు మరియు మెగా సిటీ లేకపోవడం. అప్పులు ఏకంగా జీడిపిలో 35%కి చేరాయి. సరైన మెగా సిటీ లేకపోవడం వల్ల ఆంధ్ర యూత్ అంతా ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇది ఆంధ్రాకు జరుగుతున్న అతిపెద్ద బ్రెయిన్ డ్రైన్. టెక్ సెక్టర్ ని వదిలేసి పోర్టులు, ఫ్యాక్టరీలపైనే ఆంధ్ర ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే ఈ రెండు రాష్ట్రాలకు కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఎలాగో మంచివే, కానీ ఈ మైనస్ పాయింట్స్ ల పరిస్థితి ఏంటి? వీటికి సొల్యూషన్స్ ఏంటి? 2047 రేసులో నిలబడాలంటే ఈ రెండు రాష్ట్రాలు అర్జెంటుగా చేసుకోవాల్సిన ఆ మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదట తెలంగాణ మారాల్సింది ఎక్కడ? తెలంగాణకు ఉన్న ఒకే ఒక పెద్ద జబ్బు, వన్ సిటీ డిపెండెన్సీ. ఈ పరిస్థితి మారాలి. ఐటీ మరియు పరిశ్రమలను కేవలం హైదరాబాద్, గచ్చిబౌలి దాటించి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి టైర్ 2 సిటీస్ కి వేగంగా తీసుకెళ్లాలి. అప్పుడే గ్రామీణ యువతకు లోకల్ గా ఉద్యోగాలు వస్తాయి. రెండవది, ఆర్థిక క్రమశిక్షణ. కేవలం ఓట్ల కోసం పెట్టే ఉచిత పథకాలకు సంపదను సృష్టించే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మధ్య బ్యాలెన్స్ కుదరాలి. అప్పులు తెచ్చి ఫ్రీగా ఇవ్వడం ఆపి
ఆ అప్పులతో ఆదాయాన్ని పెంచే ఇండస్ట్రియల్ పార్కులు కట్టాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? పాలసీ స్టెబిలిటీ. అక్కడ ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని ప్లాన్స్ మారడం, పాత కాంట్రాక్టులు రద్దు కావడం లాంటివి జరుగుతున్నాయి. దీనివల్ల ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు ఆంధ్రాకు రావాలంటేనే భయపడుతున్నారు. రూల్స్‌లో ఈ కన్ఫ్యూజన్ మారాలి. రెండవది, అర్జెంట్‌గా ఒక మెగా ఎకనామిక్ ఇంజిన్‌ని పూర్తి చేయడం. అది అమరావతి అయినా, వైజాగ్ అయినా సరే. ఆంధ్ర అర్జెంట్‌గా ఒక గ్లోబల్ సిటీని బిల్డ్ చేయాలి. అప్పుడే అక్కడ కార్పొరేట్ ఆఫీసులు వస్తాయి. లోకల్ యువత వలస వెళ్లకుండా బ్రెయిన్ డ్రైన్ అవుతుంది. సంక్షేమ పథకాలతో పాటు అసెట్ క్రియేషన్‌పై ఏపీ ఫోకస్ చేయడం చాలా అవసరం. కానీ ఆంధ్రాకున్న రియల్ అండర్‌రేటెడ్ వెపన్ ఏంటో తెలుసా? మల్టీ సిటీ అడ్వాంటేజ్. తెలంగాణ ఎకానమీ అంతా కేవలం ఒకే ఒక నగరం హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంది. రేపొద్దున హైదరాబాద్ ట్రాఫిక్‌తో ఊపిరాడకపోయినా, రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్ని తాకినా, ఇన్వెస్టర్లకు తెలంగాణలో మరో పెద్ద ఆప్షన్ లేదు. వరంగల్ లేదా కరీంనగర్ లాంటి నగరాలు హైదరాబాద్‌తో అస్సలు పోటీ పడలేవు. కానీ ఆంధ్ర పరిస్థితి వేరు. ఆంధ్రాలో డెవలప్‌మెంట్ అనేది కేవలం ఒకే చోట ఆగిపోలేదు. ఒకవేళ ఒక ఇన్వెస్టర్‌కి ఐటీ లేదా ఇండస్ట్రీస్ కావాలంటే వైజాగ్ ఉంది. బిజినెస్ మరియు ట్రేడింగ్ చేయాలంటే విజయవాడ, గుంటూరు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ హబ్ కావాలంటే తిరుపతి ఉంది. పోర్టు ఆధారిత పరిశ్రమలు పెట్టాలంటే నెల్లూరు ఉంది. గోదావరి జిల్లాల అగ్రికల్చర్ హబ్స్ ఉన్నాయి. అంటే ఒక నగరం స్లో అయినా మరో 5 నగరాలు ఆంధ్ర ఎకానమీని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మల్టీ సిటీ నెట్వర్క్ వల్ల ఆంధ్రాలో సంపద అనేది అన్ని జిల్లాల ప్రజలకు సమానంగా అందుతుంది. ఒకే సిటీపై ఆధారపడకపోవడమే ఆంధ్రాకు ఉన్న బిగ్గెస్ట్ లాంగ్ టర్మ్ ప్లస్ పాయింట్. సో తెలంగాణ కూడా వీలైనంత త్వరగా మిగతా సిటీస్ని కూడా డెవలప్ చేయాలి. ఇంకా 2047 విజన్. ఇంకా అసలైన ఫ్యూచర్ రేస్లోకి వెళ్దాం. ఫస్ట్, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో తమ మాస్టర్ ప్లాన్ ద్వారా $3 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్ చేసింది. హైదరాబాద్ను గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ హబ్గా మార్చడమే వీరి ప్లాన్. మరోవైపు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047 విజన్తో బరిలో దిగింది. వీరి టార్గెట్ $2.4 ట్రిలియన్ ఎకానమీ. ఏపీ నమ్ముకున్న బ్రహ్మాస్త్రం గ్రీన్ హైడ్రోజన్ మరియు బ్లూ ఎకానమీ. తీర ప్రాంతం వెంబడి పోర్టుల ద్వారా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ను రూల్ చేయాలని ఆంధ్ర ప్లాన్ చేస్తుంది. అయితే ఫైనల్ ప్రెడిక్షన్ ఏంటి? 2047లో అసలైన కింగ్ ఎవరు? ఒకవేళ 2047 నాటికి ప్రపంచమంతా పూర్తిగా డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డాటా ఫ్యూయల్ మీద నడిస్తే తెలంగాణని ఎవరూ ఆపలేరు. హైదరాబాద్ అనే మెగా ఇంజిన్ వల్ల ఓవరాల్ జీడీపీ నెంబర్లలో తెలంగాణదే పై చేయి కావచ్చు. ప్రపంచానికి ఫిజికల్ గూడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అంతర్జాతీయ ట్రేడ్ మరియు క్లీన్ ఎనర్జీ అత్యంత కీలకంగా మారితే ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ సంపాదన ఒకే నగరంలో ఆగిపోతుంది. కానీ పోర్టుల ద్వారా వచ్చే అభివృద్ధి రాష్ట్రమంతా సమానంగా పంపిణీ అవుతుంది. ఏ రాష్ట్రం అయితే కేవలం పొలిటికల్ ఉచిత పథకాల ట్రాప్ నుండి బయటపడి మనం పైన చెప్పుకున్న ఇంప్రూవ్మెంట్స్ ని నిజాయితీగా అమలు చేస్తుందో వారే 2047లో అసలైన విజేత. మరి మీ అభిప్రాయం ఏంటి? ఏ రాష్ట్రం తన తప్పుల్ని త్వరగా సరిదిద్దుకుంటుంది? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.